హల్లెలూయా. ఈరోజు మనం రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ధ్యానం చేయబోతూ ఉన్నాం మనం. ఈ వ్యక్తి ఎటువంటి వాడంటే దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఆధిక్యతను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. దేవుడు ఇతనికి మంచి అవకాశం ఇచ్చాడు. అది ఎలాంటి అవకాశం అంటే దేశాన్నే శాసించగల ప్రవక్త, వాతావరణాన్ని శాసించగల ప్రవక్త, చనిపోయిన వాళ్ళని లేపే ప్రవక్త, రాజులే ఈయనకి భయపడతారు. అటువంటి ప్రవక్త దగ్గర ఒక పరిచారకుడుగా ఉన్నటువంటి, శిష్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు గెహజీ. ఆయన ఏ విధంగా తన ఆధిక్యతలను కోల్పోయాడో, ఆశీర్వాదాన్ని కోల్పోయాడో, అవకాశాన్ని కోల్పోయాడో, ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈరోజు. ఎందుకు ఇతని గురించి చెప్పుకోవాలి మనం? బైబిల్ గ్రంథంలో అందరూ మంచి వాళ్ళ గురించే రాయొచ్చు కదా, అందరూ పరిశుద్ధుల గురించే రాయొచ్చు కదా, అందరూ పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది. దీంట్లో అపరిశుద్ధమైనవి ఎందుకున్నాయి? దీంట్లో మరి ఎందుకు చెడ్డ మనుషుల గురించి రాయబడి ఉన్నాయి? ఎందుకు వ్యభిచారుల గురించి రాయబడి ఉన్నాయి? ఎందుకు ఇలాంటి దొంగల గురించి రాయబడి ఉన్నాయి? ఎందుకు ఇలాంటి అబద్ధికుల గురించి రాయబడి ఉన్నాయి? ఎందుకు ఇలాంటి మోసకారి జీవితాల గురించి రాయబడి ఉన్నాయని అనేకులు అనుకుంటూ ఉంటారంట. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మంచివారిని గురించి, చెడ్డవారిని గురించి, దొంగలను గురించి, అసలు మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో, అన్ని రకాల మనుషులు ఏమేం చేశారో అవన్నీ ఏమి దాచకుండా, మరుగు చేయకుండా ఉన్నవి ఉన్నట్లుగా దేవుని యొక్క గ్రంథంలో వారిని గురించి రాయించేశారు. అంటే వాళ్ళల్లో అలాంటి మనుషులలో మనం కూడా కనబడతాం. కొన్ని సందర్భాల్లో మన లక్షణాలు కూడా వాళ్ళల్లాగా ఉన్నప్పుడు వాళ్ళల్లాగా మన జీవితాలు కాకూడదు అనేది ఒక హెచ్చరిక. వాళ్ళలాగా మన జీవితాలు భ్రష్టు పట్టుకోకూడదు అనేది ఒక హెచ్చరిక. వాళ్ళు ఇలా ఉండడం ద్వారా ఎలా నాశనం అయిపోయారో ఒకసారి చూసి బుద్ధి మీరు తెచ్చుకోవాలి అనేది హెచ్చరిక. అలా కాకుండా అందరూ మంచోళ్ళ గురించే రాయొచ్చు కదండి అంటే ఇంతమంది గురించి రాయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కరి గురించి రాస్తే సరిపోయేది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అసలు మంచి వాళ్ళ గురించి రాయాలి అని అంటే ఇంతమంది ఎందుకు? మనకి ఇన్ని క్యారెక్టర్స్ ఎందుకు బైబిల్లో? వీళ్ళందరి గురించి రాయక్కర్లా. ఇంకా ఒకే ఒక్క ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత చరిత్ర రాసి ఇదే మీకు బైబిల్ అని ఇస్తే మనకు సరిపోద్ది. ఇంకెంతమంది క్యారెక్టర్స్? యోసేపు వద్దు, దానియేలు వద్దు, దావీదు వద్దు, ఎవ్వరూ అక్కర్లేదు మనకి. అలా కాకుండా మనుష్యుల యొక్క నైజాలు, వాళ్ళు ఆ టైంలో ఎలా ప్రవర్తించి ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నారు, ఎలా ప్రవర్తించి ఎలాంటి శాపాన్ని వాళ్ళు మీదకి తెచ్చుకున్నారు అనేది మనం చదువుతూ ఉన్నప్పుడు మరి యుగాంతమందు మనకి బుద్ధి కలగడానికి ఇవన్నీ దృష్టాంతములుగా లిఖించబడ్డాయి అని రాయబడి ఉంది. ఇప్పుడు మనకి బుద్ధి కలగడానికి ఈయన గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ట్యూస్డే కాబట్టి మంగళవారం దినం స్వస్థత ప్రార్థనలు నేను చేస్తాను కాబట్టి ఈయన ఏం చేస్తే ఈయనకి రోగం వచ్చింది? ఈ రోగము ప్రార్థన చేస్తే పోయే రోగమేనా, పోయే రోగం కాదా అనేది మనం ఆలోచన చేసుకుంటే ఈ పనులు చేస్తే రోగం కూడా వస్తుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేది ఒక నీతి దీంట్లో నుంచి తీసుకోవాలి మనం ఈరోజు. ఎలీషా దగ్గర ఈయన అసిస్టెంట్గా ఉన్నాడు. అదే సందర్భంలో రాజు అయినటువంటి బెన్హదదు అనేటువంటి రాజు సిరియాని ఏలుతున్నాడు. ఆ బెన్హదదు అనేటువంటి రాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు నయమాను. సైన్యాధిపతి అంటే చాలా పెద్ద క్యాడర్ అయింది. మనం చదువుతాం శతాధిపతులు, మనం చదువుతాం ఇలాంటి చిన్న చిన్న క్యాడర్స్ని చూస్తేనే భయపడతాం. అంటే 100 మంది మీద అధికారాన్ని చూస్తేనే భయం. అక్కడ ఈయన శతాధిపతి అండి అని ఇంట్రడక్షన్ ఉంటుంది మనకి కొర్నేలి గురించి. అంటే ఈయన ఎన్నో వందల వేల శతాధిపతులకు ఈయన అధిపతి. దేశంలో రాజు తర్వాతి స్థానం అయింది. అలాంటి ఈయనే సైన్యాధిపతి. అటువంటి సైన్యాధిపతికి కుష్ఠరోగం వచ్చింది. ఆయన ఎంతటి వీరుడు, శూరుడు, పరాక్రమశాలే కానీ తన శరీరంలో ఒక జబ్బు ఉంది. ఆ రోజుల్లో కామన్గా వస్తూ ఉండేటువంటి జబ్బు అది. ఇజ్రాయేలీలకైతే కట్టడలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఊరు వెలుపల ఉండేవారు. వాళ్ళల్లో అన్యులు వాళ్ళకేం కట్టడలు లేవు. బయటికి జబ్బు ఉందని కూడా తెలిపే లాంటి సైన్స్ కూడా ఏమో ఆయనలో లేకపోవచ్చు. బహుశా ఆయన లోపల ఉన్నటువంటి ఆ అనారోగ్యం ఇంట్లోని వాళ్ళకే తెలిసై ఉండొచ్చు. అలాంటి స్థితిలో ఆయనకి రోగం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మరి ఇజ్రాయేలీ కంట్రీ నుంచి తీసుకొచ్చిన ఒక పరిచారకురాలు ద్వారా, ఒక పని అమ్మాయి ద్వారా ఒక సువార్త
అందింది భార్యకి. ఏమనంటే, అమ్మ ఇదిగో మన యజమానుడు ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ కంట్రీలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ యజమానుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళితే తప్పకుండా స్వస్థత అవుతుందని నేను నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఎంత నమ్మకస్తురాలు కాబట్టి ఆ అమ్మాయి మాటను ఆవిడ యజమానురాలు విని వెంటనే ఒప్పుకొని మళ్ళీ భర్తను కన్వే చేసింది. చూడండి, కన్విన్స్ చేయడం మామూలు విషయం కాదు. శత్రువు దేశంలో ఒకడు ఉన్నాడంట, అక్కడికి వెళ్ళి నాకు జబ్బు, నాకు కుష్ఠరోగం అని చెప్పుకోవాలంట. ఇది మామూలు విషయమా? చూడండి, చాలా పెద్ద విషయం ఇది. ఎలా కన్విన్స్ చేసిందో ఆలోచించాలి మనం అందరం కూడా. ఎంత మోటివేట్ చేసిందో ఆ చిన్నది, ఎలా చెప్పిందో కదా, ఎంత అంటే బల్లగుద్దినట్లు చెప్పిందేమో. మరి చెప్పగానే మొత్తానికి ఒప్పుకున్నారు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఈ సంగతి అంతా. మామూలు విషయం కాదు కదా, వెళ్ళిపోయి సరే ఆ కంట్రీకి వెళ్ళాలా అంటే వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇది అంతా అక్కడికి వెళ్ళి రాజుకి ఒక లెటర్ రాయించుకుని వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయనకి సో అండ్ సో వ్యాధితో ఈయన బాధపడుతున్నాడు, అందుకే మీ కంట్రీకి ఆయన వస్తున్నాడని రాయగానే ఆ రాజుకి భయం వేసింది. ఇదేంటి యుద్ధానికి ఒక వంకను ఎత్తుక్కుంటున్నట్లుగా ఉన్నారు, నా దగ్గరికి వస్తే కుష్ఠరోగం నేనేం చేస్తానని ఆయన ఏం చేశాడు, బట్టలు చింపేసుకున్నాడు. బట్టలు చింపుకున్న విషయం ఎలీషాకి తెలిసి ఆయన ఏమని చెప్తున్నాడంటే, నువ్వెందుకు రాజా బట్టలు చింపుకుంటున్నావు, ఆయన్ని నా దగ్గరికి పంపించు, ఇజ్రాయేలీలో ప్రవక్తలు లేరా ఏమి అని చెప్పి ఎలీషా చెప్పినప్పుడు ఈ యొక్క నయమానుని ఎలీషా దగ్గరికి పంపిస్తారు. ఇప్పుడు ఈ నయమాను ఊహించుకుంటూ వెళుతున్నాడు. ఏమనంటే, ఇప్పుడు నేను అక్కడికి వెళతాను, ప్రవక్త వస్తాడు, నా మీద ఏదో శుద్ధజలం చల్లుతాడు, ఆయన చెయ్యి పెడతాడు నా మీద, లేకపోతే ఏదో లేపనం పోస్తాడు, లేకపోతే ఏదో మంత్రం వేస్తాడు. ఇలా ఆలోచించుకుని వచ్చినప్పుడు ఇప్పుడు నయమాను రథములు గుర్రములతో అక్కడికి వచ్చాడంట. ఆయన రథములు గుర్రములతో సైన్యముతో కలిసి అక్కడికి వచ్చినప్పుడు ఈయన వచ్చారని లోపలికి తెలియజేయబడింది. ఆయన ఏమన్నాడంటే, వచ్చాడు ఆయన, ఓకే వెళ్ళి అక్కడ యోర్దాను నదిలో 7 మార్లు మరలా 7 మార్లు మునిగి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్తున్నాడు ఆయన. చెప్పినప్పుడు చాలా కోపం వచ్చింది నయమానికి. ఏమి మా దేశంలో నదులు లేవా ఏంటి మేము మునగడానికి? మేము మునుగుతూనే ఉంటాం, మాకు అలవాటే అలాంటివన్నీ. మేము శుద్ధి చేసుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళి మునుగుతూనే ఉంటాం, ఇవన్నీ మాకు అలవాటే. ఈయన మళ్ళీ వీళ్ళ కంట్రీలో మునగమంటాడు, అందులో యోర్దాను బురద నీరు గల ఒక నది. అది మామూలుగా వాళ్ళ నదులంతా అంటే చాలా పెద్ద నది కాదు అది, వాళ్ళ నదులంతా అందమైన నది కూడా కాదంట అది. అలాంటి నది కాదు అని చెప్పి చాలా కోప్పడిపోయినప్పుడు ఆ పరిచారకులలో అంటే నయమాను యొక్క అసిస్టెంట్స్లో ఒక అసిస్టెంట్ అంటాడు, ఎలీషా ఏదైనా ఒక గొప్ప పని చెప్పాడు అనుకో, అదైతే చేస్తావు కదా నాయన, అందుకే కదా వచ్చావు ఇంతవరకు, స్నానమే కదా చేయమన్నాడు, పోనీ స్నానం చేసి వెళ్ళిపోదాం. ఏం పోయింది, అదే ఆ కొండ ఎక్కాలి, ఆ గుట్ట ఎక్కాలి, అక్కడికి వెళ్ళి ఆ మూలకి తేవాలి, ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క గిలాదులోకి వెళ్ళి ఇది తేవాలి, అక్కడికి వెళ్ళి అది తేవాలంటే బయలుదేరి వెళదాం కదా, కష్టమైన పని అయితే వెళ్దాం కదా, ఇది చాలా సులువు, స్నానం చేసి వెళ్ళిపోమన్నాడు, పోని చూద్దాం అన్నాడు ఒక ఆయన. అది నయమానికి నచ్చింది కాబట్టి వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆయన నదిలో ఒక మారు మునిగాడు, ఏమీ అవ్వలేదు. 2వ మారు మునిగాడు. ఇక్కడ మనకి ట్రిప్కి ఆయన మునుగుతున్నప్పుడు ఆయన ఈగో ఎలా ఉంటుందో మనం ఆలోచన చేసుకోవాలి ఒకసారి. ఒక నయమాను ఒక సైన్యాధిపతి, ఎంత గర్వం ఉంటుంది వాళ్ళకి, ఎంత పౌరుషం ఉంటుంది వాళ్ళకి, ఎంత పవర్ ఉంటుంది వాళ్ళకి. ఇంతమంది సేవకుల ఎదుట ఆయన ఆ నీటిలో మునిగి లేచి నా జబ్బు పోయిందా లేదా అని చెక్ చేసుకోవడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. అయితే అక్కడ తనను తాను తగ్గించుకున్నప్పుడే ఆ కార్యం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన తగ్గించుకున్నాడు, ఒక మాటలో చెప్పాలంటే. అసలు ఇక్కడికి వచ్చాడు అంటేనే ఆయన తగ్గించుకుని వచ్చాడు. పోతే పోయింది, జబ్బు చివరి వరకు ఉండింది, ఇలాగే చచ్చిపోతాం కానీ మేము మాత్రం ఎంత మాత్రం అలా తిరగమో అక్కడికి రాము అంటారు. హాస్పిటల్ ఫౌండర్ అయినటువంటి ఒక ఆయనకి పక్షవాతం వచ్చింది అన్నమాట, ప్యారలైజ్ అయిపోయింది రైట్ సైడ్ అంతా. అయిపోతే ఆ అపార్ట్మెంట్లో ముందు వాచ్మెన్స్ కింద ఉండేవాళ్ళు అనమాట. ఈరోజు మా ఇంట్లో వంట చేస్తున్నటువంటి వంట అమ్మాయి వాళ్ళు చెప్పింది. ఆ అమ్మాయి, అయ్యో ఆయన చూసినప్పుడు ఎంత ఏడుపు వచ్చిందమ్మా, ఆయన రాజులాగా ఉండేవాడు, దాంట్లో అంత దేవుళ్ళు లాంటి డాక్టర్, ఈరోజు వయసు ఉంది ఆయనకి, పరపతి ఉంది ఆయనకి, విద్య ఉంది ఆయనకి, చేతిలో టాలెంట్ ఉంది ఆయనకి, కాలు చేయో ఆయనకే పనిచేయదు. అలాంటి స్థితిలో ఆయన ఏం చేయగలుగుతాడు? ఇంకొక పార్ట్నర్ దాన్ని రన్ చేస్తున్నాడు. నెలకొకసారి వచ్చి ఆ హాస్పిటల్ అంతా వీల్ చైర్లో తిప్పి ఆయన కంటితో ఆయన చూసుకొని సాటిస్ఫై అయ్యి వెళుతుంటాడంట. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి ఆయనకి. ఇలా చెప్పినప్పుడు ఇక్కడ అనేక హీలింగ్ జరుగుతున్నాయి కదా మన దగ్గర. నేను ఫోన్లో కూడా ప్రార్థన చేస్తుంటాను ఇంటి దగ్గర.
ఇక్కడ కూడా వచ్చినప్పుడు లిల్లీ ఇలా స్వస్థతరాలు ఇలా స్వస్థతరని చెప్తూ ఉంటే ఇవన్నీ విన్నది అమ్మాయి. విని నాకు చెప్పింది, అంటే మీ వాళ్ళకే అవుతుందమ్మా, ఎవరికైనా అవుతుందా అని. ఎవరికైనా అవుతుంది, ఎవరికి కావాలి అని అంటే ఇలా చెప్పింది. చెప్తే ఆయనకి నచ్చాలి కదా నేను అక్కడికి వెళ్ళాలంటే. అంటే నేను అడుగుతాను, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అంటే, అడుగు, నాకే అభ్యంతరం లేదు, నేను వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అని చెప్పాను. అప్పుడు నేను రాత్రి ప్రార్థన చేశాను. రాత్రి ప్రార్థన చేసి, ప్రభు అతనికి స్వస్థత అవుతుందా, ఏమో ఏదైనా కానీ నువ్వు ఏదైనా చేయ సమర్థుడు అనగానే పాస్టర్ గారు చూశారు, ఆయనకి హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ వెళ్ళింది పవర్ అని చెప్పారు. ఇప్పుడు నేను పొద్దున వంటమ్మాయి వచ్చాక చెప్పగానే ఇంక అక్కడే కిందన చతికిలు పడిపోయి కూర్చొని ఆవిడకి ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, ఇప్పటికి చాలామంది వచ్చి అడిగారు ఆయన్ని, ప్రార్థన చేస్తాము, నర్సులు ఉంటారు, ఆయాలు ఉంటారు, క్లయింట్స్ ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, కొన్ని వేల మందికి ఐ సర్జరీలు చేసిన ఆయన, వాళ్ళల్లో క్రైస్తవులు ఉండరా, వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారంట, ప్రార్థన చేస్తే బాగా అవుతుంది, పర్మిషన్ ఇవ్వండి అని. ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అతను. బయట నుంచే కావాలంటే మీరు చెయ్యండి అని భార్య చెప్తుంది, అంతేగాని అతను మాత్రం ఒప్పుకోవట్లేదు అని చెప్పింది. కారణం ఈగో కదా. స్వస్థత కాచుకొని ఉంది అతనికి, ఎవరిని పంపించినా స్వస్థత అయిపోతాడు అతను. నేను చేసిన అదే దేవుడు, ఇంకో క్రైస్తవులు వెళ్ళి చేసిన అదే దేవుడు. అవి వెళ్ళిపోవడానికి కూడా పవర్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, రాత్రి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆయన కొంచెం కోలుకుంటున్నాడని కూడా ఆవిడ చెప్తుంది. కానీ వైద్యుల సహాయం తీసుకుంటున్నారు వాళ్ళు, ఎక్కడో వేరే చోట నుంచి చేస్తున్న ప్రార్థనలు వెళ్ళిపోతున్నాయి ఆయన దగ్గరికి. నేను అసలు ఎవరిని ఇంటికి రానిను, నాకు అసలు వద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే ఇగో, గర్వం, ఇలాగే నేను చచ్చిపోతాను, ఒకవేళ ఇలాగే పక్షవాతంతోనే ఉంటాను, వీల్ చైర్లోనే తిరుగుతాను, నా చెయ్యి రాదు, నా కాలు రాదు, కానీ నాకు అతడు వద్దు. అలాంటిది నయమాను వెళ్ళాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ నయమాను దీన్ని అక్కడ ఆలోచించుకుంటే ఈయన ఎంత గొప్పవాడు, అసలు గొప్పవాడు గనుకనే స్వస్థత వచ్చిందండి ఆయనకి. నాకు తెలిసి గొప్పవాడు, మనసున్నవాడు, అసలు తగ్గించుకుని వచ్చాడు కాబట్టే నాకు తెలిసి ఆయనకు వచ్చినటువంటి అంత గొప్ప స్వస్థత మామూలు స్వస్థత కాదు. పసిబిడ్డల వంటి దేహము వలె ఆయన దేహము అయిపోయినంత బాడీ హీలింగ్ అసలు అలా జరిగింది. 2వ మారు, 3వ మారు, 4వ మారు అంటే పోనీ ఒకసారి స్నానం చేస్తే పర్వాలేదండి, మన అహం ఎలా తగ్గాలో చూడండి, అంతే కదా హవిలా. అసలు చాలా కష్టం అది, చాలా అందరూ చూస్తుండగా చెయ్యాలి అది. అందరూ చూస్తుండగా సిగ్గు, ఒకవేళగానే అక్కడ అతనికి నిజంగా అవ్వకపోతే, అతను అంతకు ముందు అలాంటి ఏం చూడలేదు పోనీ విశ్వాసం కలగడానికి. కేవలం వాళ్ళ ఇంట్లో పనమ్మాయి చెప్పినటువంటి మాట, ఇప్పుడు మన ఇంట్లో చెప్పిన పనమ్మాయి వాళ్ళు వినలేదు, కన్విన్స్ చేస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది వచ్చారు మాకు ప్రార్థన చేయడానికి అని చెప్తుంది ఆవిడ. వాళ్ళని బయట నుంచే చేయమన్నాం, చెయ్యండి, బయట నుంచి చేయండి, మాకేం ప్రాబ్లం లేదట. అసలు ఎంత సులువండి వాళ్ళకి, ఎంత సులువండి వాళ్ళకి అసలు. ఇప్పుడు మనకి నయమాని స్వస్థతలో ఈయన తీసుకుంటే ఈయన ఎంత గొప్పవాడో మనకు అర్థమైపోద్దండి. మొత్తానికి ఈయనకి స్వస్థత అయిపోయింది, ఆయన తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన, చాలా సంతోషంగా ఉండి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా మీ కొరకు నేను కానుకలు తీసుకొచ్చాను. ఎందుకంటే ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు, సేవకుల దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు వట్టి చేతులతో రాకూడదు అనేది మనకి బైబిల్ అంతా కూడా చెప్తూనే ఉంది కదా. అలా ఈయన చాలా ఎక్కువ బహుమానాలు పట్టుకొచ్చాడు. ఎందుకంటే వేరే కంట్రీకి వస్తున్నాడు, ఈయన స్టాండర్డ్ ఎంత, ఈయన స్టేటస్ ఎంత అని చూపించుకోవాలంటే ఇంకా ఎక్కువ కానుకలు తెస్తారు కదా. వీళ్ళందరూ రాజు దగ్గరికి వస్తున్నాను అనుకున్నాడు ఈయన. నేను రాజుని కలుసుకోబోతున్నాను, రాజుగారి కోటలో ఈయన ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి పాస్టర్ని వెళ్ళండి అంటాడని అనుకున్నాడు ఈయన. రాజుగారి సేవకుడి దగ్గరికే వెళ్ళాలి బాబు, నువ్వు వెళ్ళు అని పంపించాడు ఆయన. ఈయన అలా ఊహించుకుని వచ్చాడు, రాజు దగ్గరికి వెళుతున్నాను కాబట్టి ఈ కానుకలు. ఏం కానుకలు అంటావి? 20 మణుగుల బంగారాన్ని తెచ్చాడంట, 1,20,000 మణుగుల వెండిని తెచ్చాడంట, 1,20,000 బంగారాన్ని తెచ్చాడంట, 10 జతల దుస్తులను తెచ్చాడంట. ఇవి చాలా 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 విలువైన కానుకలు అవి. ఒట్టి 2 మణుగుల వెండితో ఒక కొండను కొన్నాడు ఒక రాజు అని రాయబడి ఉంటుంది బైబిల్లో. అలాంటిది 20 మణుగుల వెండిని తెచ్చాడంట. 2 మణుగుల వెండితో ఏం చేశాడంట, ఆయన ఒక ఊరిని కొన్నాడంట, ఒక ఊరినే కొన్నాడంట. అంటే ఇంక ఎంత వాల్యుబులో చెప్పడానికి మీకు ఇది చెప్పాను. ఆ రోజుల్లో 1,20,000 అంటే బంగారం తెచ్చాడు అని అంటే అది 10 జతల దుస్తులు అంటే ఒక జత దుస్తుల కోసం సంసోను దగ్గర పొడుపు కథ వేసుకొని కొట్టుకుంటారు, ఐడియా ఉందా మీకు? దుస్తులు అంత విలువైన, ఈ రోజుల్లో లాగా దుస్తులు తయారు చేసే మిల్లులు లేకపోతే దుస్తులు అంత ఈజీగా మనం వెళ్ళిపోయి కొనేసుకోవడం వల్ల ఏం లేదు. చాలా కష్టం బట్టల గురించి.
ఆ దుస్తులు నెయ్యడం అనేది, దుస్తులు తయారు చేయడం అనేది, అసలు దుస్తులు కలిగి ఉండడం చాలా గొప్ప విషయం అన్నమాట. అలాంటిది 10 జతల దుస్తులు తెచ్చాడంట ఆయన. అవన్నీ పట్టుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి, ఎలీషా పాదాల దగ్గర ఆయన ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యా నేను రిమ్మోను దేవత గుడిలోనికి వెళ్ళి నేను ఇంకా ఏ మొక్కుబళ్ళు చెల్లించుకోను. హల్లెలూయా. ఆయనకి ఎవరు చెప్పారండి, నువ్వు స్వస్థపరిచేవు కానీ ఎప్పటి నుంచో ఉన్న దేవతలు మమ్మల్ని వదులుతారేంటి? మా గృహదేవతలు, మా కులదేవతలు, మా ఊరు దేవతలు, మా అమ్మ దేవతలు, ఇవన్నీ మేము వదలం. స్వస్థత అయినందుకు నీకు థ్యాంక్స్, ఇదిగో డబ్బులు తీసుకో, ఈ కానుక తీసుకో, వస్తుంటానులేండి అప్పుడప్పుడు, నాకు చెప్తుంటారు కదా, అప్పుడప్పుడు వస్తానులే, నాకు ఎంత జాలి పడతారో వాళ్ళు స్వస్థత పొందుకుని, అప్పుడప్పుడు వస్తాను, కంగారు పడకు అని చెప్తా ఉంటారు కదా. ఆయన అలా అనలేదు. రిమ్మోను దేవత గుడి దగ్గరికి నేను ఎంత మాత్రం కూడా వెళ్ళను, ఏమీ అర్పించను, బలులు అర్పించను. కాబట్టి నేను ఈ అంటే జీవము గల దేవుణ్ణి నేను నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నానని ఆయన ఒప్పుకోలు చేసుకొని, నేను ఎక్కడికి వచ్చానో ఈ కంట్రీలో నుంచి 2 కంచెర గాడిదలు పట్టగలిగినటువంటి మట్టి నాకు ఇప్పించండి ఇక్కడ నుంచి, ఆ మట్టిని నేను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాలి అని ఆశపడ్డాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, తీసుకెళ్ళు మట్టి. దేవునికి స్తోత్రం, నువ్వు దేవుడి వైపు తిరిగావు. కానీ యెహోవా జీవముతోడు, నేను ఎవరిని సన్నిధిలోనైతే నిలిచి ఉన్నానో ఆ దేవుని జీవముతోడు, నాకు నీ కానుకలు ఏమీ కూడా అస్సలు వద్దు. హల్లెలూయా. దేవుని జీవము తోడని ఒట్టు పెట్టుకుని ఆ కానుకలను రిజెక్ట్ చేశాడు మన ఎలీషా. ఇప్పుడు ఈ కానుకలన్నీ ఎప్పుడైతే అవుట్ సైడ్కి తీసుకొచ్చి అక్కడ రాసులుగా పోసాడో, కళ్ళు, ఈరోజు కళ్ళు మన కళ్ళే. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు కూడా చెడినదే, అది చీకటిమయమే. ఈ కళ్ళతో ఎప్పుడైతే గెహజీ ఆ ఐశ్వర్యాన్ని చూశాడో, ఆ డబ్బుని, బంగారాన్ని, దుస్తులను, బట్టలని, అంటే ఆ వెండిని చూశాడో, అసలు ఆయనకి మెరిసిపోయింది కళ్ళన్నీ. అందుకనే మనం లోకంలో ఉన్న వాటిని, లోకాశల్ని మనము ఏం చేయాలి, కంటిని చాలా కంట్రోల్లో పెట్టుకోవలసిన వారమైన. మనలో చాలామందికి కంట్రోలింగ్ పవర్ ఉండదు కదా. ఏమైనా చూసామంటే ఇంకా అది వచ్చేయాలి మనకే. ఏదైనా చూసామంటే అది ఆశించేస్తాం మనం. అది వచ్చే వరకు మనకి మనశ్శాంతి ఉండదు, అది కొనుక్కునే వరకు మనశ్శాంతి ఉండదు. ఇంకొకళ్ళకి అది కొనుక్కున్నారంటే మనం కొనుక్కునే వరకు మనం బ్రతకనయ్యం ఇంట్లో వాళ్ళని. అది బంగారమే కానీ, బట్టలే కానీ, ఫర్నిచరే కానీ, కారే కానీ, బైకే కానీ, సైకిలే కానీ, అది చూసినప్పుడు ఉండలేనటువంటి, చూడండి అతని ఎడల దేవుని ఉద్దేశం ఉన్నతమైనది. ఎలీషా, గెహజీ. ఈ ఏలియా, ఎలీషాలు ఏదైతే లోకాన్ని త్యజించి జయించారో ఈయన జయించలేకపోయాడు. అలా అని మీరు అనుకోవచ్చు, వీళ్ళు సన్యాసుల్లాగా ఉండిపోయారు కదండి, పాపం గెహజీకి భార్య బిడ్డలు ఉన్నారు కదండి అని. అలా కాదు, ఈ లోకాన్ని జయించిన వాడే క్రైస్తవుడు. మనకేం అవసరమో అది ఇస్తాడు దేవుడు, మనకి ఏది అవసరమైనది అనుగ్రహిస్తాడు. మనకి కంట్రోలింగ్ పవర్. మన కళ్ళు చెడ్డవి, అందుకే నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చెడిపోయిందే, నో డౌట్. నీ కన్ను చెడినదైతే, అది మనం డబ్బులు, బంగారము, ఫర్నిచరు, బండి, బైక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా మగవాళ్ళైతే స్త్రీలను చూసినప్పుడు, వారు అందంగా ఉన్నప్పుడు వాళ్ళ కన్నులు ఏం చేస్తాయి, మాటి మాటికి వారి వైపు తిరిగి ఆశిస్తూ ఉంటుంది. ఎంత భయంకరం అండి అది, ఎంత భయంకరం. ఎందుకు ఆశించాలి నువ్వు, ఎందుకు చూడాలి అన్నిసార్లు అటువైపు? అదే స్త్రీలైతే అలాంటి పురుషుల వైపు చూస్తుంటారు. ఎందుకు చూడాలి నువ్వు, నీ కళ్ళతో నీకు ఏం పని, ఎందుకు కళ్ళు తిప్పుతావు? సామెతల గ్రంథంలో రాయబడి లేదా? అది ఎలా చూస్తుందంట, కన్నులు చిక్కిలించి చూస్తుందంట, ఇలా చికిలిస్తుందట, ఇటు తిప్పుద్దంట, అటు తిప్పుద్దంట, దాన్ని కళ్ళతోనే సైకిల్ చేసేస్తుందంట. ఉందా అండి, చదివింది ఉన్నవే చెప్తున్నానా నేను? కళ్ళు, దానికి కళ్ళతోనే సైకిల్ చేసేస్తుంటుంది ఆ మగవాళ్ళకి. అప్పుడు వాళ్ళు అర్థం చేసేసుకుంటారు ఈ లాంగ్వేజ్ని, వీడు నా జాతే, ఈమె నా జాతే. ఇంకా వాళ్ళు ఎక్కడున్నా అనవసరం, వీళ్ళు ఐ కాంటాక్ట్తో పాపములో పడిపోతూ ఉంటారు. ఇది భయంకరత్వం. కానీ వాళ్ళ ఎడల దేవుని ఉద్దేశాలు మంచివి. కానీ వారు కంటితో ఆశించి వారు పాపము చేసి, ఆకాను కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు కంటితో చూసేసరికి ఆ దుస్తులు, ఆ కంటితో చూసేసరికి ఆ బంగారం, వెండి, ఆ కన్నులు ఇంకా పక్కకి వెళ్ళట్లేదు. చూడండి ఒక్కసారి, ఈరోజు మనం సరి చేసుకోవలసినటువంటి అవయవాలు ఇవి. దేవా, నా కనులకు కాటుకను మీరు పెట్టండి ప్రభువా, ఈ లోకం నాకు పెంటగా కనిపించాలి, నాకు ఏది అవసరమో అది తప్ప చూసిన ప్రతిదాన్ని ఆశించే కన్నులుగా నా కన్నులు నీవు
అసలు ఉంచొద్దు ప్రభువా. ఎందుకంటే గెహజీ పట్ల ఎంత ఉన్నత ఉద్దేశ్యము నాయన అనేది, ఎంతటి ఆధిక్యత. అసలు ఆయన వెనకాలంటే ఆయనకున్న ఆధిక్యత ఎవరికి ఉందండి? రాజు వచ్చి రాజు సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుని అడుగుతాడు, ఏంటయ్యా మీ సార్ సంగతులు ఏంటయ్యా అని అడిగి రాజు మాట్లాడే అంత గొప్పవాడు ఈయన కదండి. ఈయన ఎంత గొప్పవాడు అంటే విధవరాలు కాదు, షూనేమీయురాలు యొక్క కుమారుడు చనిపోతే ఎలీషా దండాన్ని ఈయన చేతికిచ్చి నువ్వెళ్ళి ఆపరేట్ చేయన్నాడు. హల్లెలూయా. అంటే కేవలం పడివాడు కాదని అర్థమవుతుందా మీకు ఇక్కడ? నెక్స్ట్ ఆయనే, అందుకే ఈ దండాన్ని ఇలా ఇచ్చాడు ఈయనకి. దండం ఎవరికి ఇస్తారు? నెక్స్ట్ అలాంటి పొజిషన్ ఎలా పాడు చేసుకున్నాడు ఆ డబ్బును చూసి. ఎంత భయంకరమైన తర్వాత నెక్స్ట్ స్టేజ్ చూడండి. అయితే సరే, ఆ కళ్ళు ఈయనకి చాలా అట్రాక్ట్ అయిపోయినాయి అవి చూడంగానే. అవన్నీ వద్దన్నాడు ఎప్పుడు, మళ్ళీ గుర్రం బండ్ల మీద ఎక్కిచ్చేసుకుంటుంటే ఈయన ఆగలేకపోతున్నాడు, గుండంతా కొట్టేసుకుంటుంది. ఆయనకు వద్దపోతే నాకన్నా ఇవ్వచ్చు కదా, భార్య బిడ్డలు గల్లోడిని, అసలు ఏదో నాకన్నా కొంచెం ఇవ్వచ్చు కదా. ఇంక ఈయన లోపల ఆలోచనలు, వాళ్ళందరూ ఇంకా రథాలు గుర్రాలు ఎక్కి బయలుదేరిపోయారు. కానీ ఈయన మనసు ఆగట్లేదండి అక్కడ. అసలు మనసు కూడా వాళ్ళతో పరిగెత్తేసాడు వెనకాల. ఇక ఏమీ ఆలోచించుకోకుండా వెనకాల పరిగెత్తి వెళ్ళిపోతుంటే దూరం నుంచి చూసి, అయ్యో ఎందుకు వస్తున్నాడో సేవకుడు ఆపండి అంటున్నాడు. ఆయన ఆపిన తర్వాత ఏమైంది అంటే, ఎంత చక్కని కథలు, ఎంత చక్కని అబద్ధాలు, మనకి కావలసినవి పొందుకోవడానికి నోట్లోంచి ఆటోమేటిక్గా అబద్ధాలు వచ్చేస్తున్నాయి. ఏమైందంటే, మీరు జస్ట్ ఇలా వెళ్ళగానే ఎఫ్రాయిము మన్యము నుంచి ఇద్దరు యవనస్తులు బైబిల్ కాలేజ్ కోసం వచ్చారు. ఎంత చూడండి కదా, ఎంత బాగుంది. ఎక్కడి నుంచి అంటే మళ్ళీ ప్లేసు, మళ్ళీ సంఖ్య, యవనస్తులు. ఎఫ్రాయిం మన్యం నుంచి ఇద్దరు యవనస్తులు ఎఫ్రాయిం మన్యం నుంచి మా యజమానుడి దగ్గరికి గెస్ట్లు వచ్చారు. కాబట్టి వెంటనే వెళ్ళి వీళ్ళ కొరకు 2 జతల దుస్తులు 2 మణుగుల వెండి ఇస్తే చాలు అని చెప్పారు మా ఓనర్ గారు అని చెప్పాడు. అవునా, అయ్యో ఆగండి అని చెప్పి 2 జతల దుస్తులే ఇచ్చాడు. కానీ ఈ వెండి మాత్రం 4 మణుగుల వెండి ఇచ్చాడు. 2 మణుగులే అంత కాస్ట్లీ, డబల్ ఇచ్చాడు అనమాట. 4 మణుగుల వెండి తీసుకుని వెళ్ళు. ఇంకా ఇంతే అడిగాడు కానీ డబల్ తీసుకుని వెళ్ళవయ్యా, ప్రాబ్లం ఏంటని. దుస్తులు మాత్రం జాగ్రత్తగా 2 ఇచ్చారు చూడండి. అవి మొత్తం తెచ్చి నేను ఇచ్చేయలేదు, సర్లే 10 మందికి పంచుకో అని. చాలా విలువైనవండి దుస్తులు అంటే ఆ రోజుల్లో. ఆ 2 జతల దుస్తులోనూ ఈ యొక్క 4 మణుగుల వెండి వీడు మోసుకెళ్ళాడే. ఎన్నో తులాలు, 100 తులాలు మణుగులంటే అవి మోసుకెళ్ళాడు. కాబట్టి మళ్ళీ వీడికి అసిస్టెంట్స్నిచ్చి గుర్రాలనిచ్చి అవి వాటి మీద వేసి ఆ సంపదని అది పంపించినప్పుడు మెట్లు వరకు వెళ్ళాడంట. మరి తర్వాత కొండెక్కాలేమో మనకు తెలియదు. ఆ మెట్లు ఇక్కడ చాలు ఇంకెక్కడి నుంచి మేము తీసుకెళ్ళిపోతాం, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎన్ని అబద్ధాలు కదండి, ఎన్ని అబద్ధాలు ఆడేస్తున్నాడు అతనికే తెలియదు. అబద్ధములు ఆడే నాలుక, అబద్ధము మాట్లాడితే దాని పర్యవసానము, అబద్ధముల యొక్క నీకు జీతము ఇక్కడ నీకు కనబడుతుంది. అసలు ఇంకేం లేదు, అది మరణానికి సంబంధించినటువంటిదే. ఈజీగా కదా అబద్ధాలు ఆడేయడం అనుకుంటాం మనం. భక్తి విషయంలో, దేవుని విషయంలో, దేని విషయంలోనైనా అబద్ధాలు అనేవి మాట్లాడకుండా ఉండడం చాలా 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 మంచిది. నేను ఇంతకంటే చెప్పలేను. కానీ ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా చాలామంది అబద్ధాలు ఆడేస్తూ ఉంటారా. నేను కాదు, ఇదిగో మా ఆయన గారే. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చిందండి. ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చింది, పక్కనే. నేను కాదు మా ఆయన గారే అలా కావాలన్నారు, అందుకనే నేను అలా వచ్చాను. మా ఆయన గారు వెళ్ళొద్దన్నారు ఈరోజు, అందుకనే నేను రాలేదు ఇక్కడికి. మా ఆయన గారు అసలు ఊరుకోడండి, అందుకనే నేను డబ్బులు ఇవ్వలేదు మందిరానికి. ఇంకా అన్నీ ఆయన రాడు కాబట్టి, నాతో మాట్లాడు కాబట్టి. అంటే అబద్ధాలు జనరల్గా మనం స్త్రీలుగా ఉన్నామని అలా చెప్తున్నాను నేను. లేకపోతే వాళ్ళు కూడా అంతే, అలాగే చెప్తారు. నువ్వు కూడా అంతే, ఎస్కేప్ అయిపోవడానికి నీ పిల్లల మీద కానీ నీ భర్త మీద కానీ తోసేస్తావు. నువ్వు మంచిదానివి అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటావు. మీ పిల్లల మీద పెట్టేస్తూ ఉంటారు. లేకపోతే పిల్లలండి అలా చేశారు, నేను కాదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇలా వంక పెట్టుకుని అబద్ధములు ఆడేటువంటి నైజము మనకొద్దు. ఏది ఉందో అది చెప్దాం. ఒకవేళ నిజం చెప్పి నువ్వు కష్టపడినా సరే పర్వాలేదు, నీకు నిజాలు మాట్లాడి కష్టపడినా పర్లేదు. అననీయ సప్పిరాలు అబద్ధం మాట్లాడారు, పర్యవసానం మరణమే కదా. అసలు వాళ్ళు మంచోళ్ళే అంటాను నేను. వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళ పొలం ఎందుకు అమ్మారు? మీరు ఎవరైనా పొలం అమ్మి ఇచ్చారా దేవునికి? మీకంటే మంచోళ్ళని ఒప్పుకుంటారా? మంచోళ్ళు. మనకున్న పొలం అమ్మామా, ఇల్లు అమ్మామా, బంగారం అమ్మామా, ఏమమ్మాము? మనకి ఎక్కడైనా సోర్స్ ఉంటే తీసుకొచ్చి ఏమైనా ఇస్తాను తప్ప, సోర్స్ లేకపోతే నో అంటాం మనం. మాకు సోర్స్ లేదండి, వీలైతే తప్పకుండా ఇవ్వాలనే ఉందండి మాకు అంటాం. కానీ పొలం అమ్మేస్తామా? కానీ వాళ్ళు మంచోళ్ళండి.
మంచి వాళ్ళే, కానీ ఆ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుని కళ్ళతో చూశారు వాళ్ళు. నేను ఈ కళ్ళే చెప్తున్నాను మీకు ఈరోజు. కళ్ళతో చూసిన తర్వాత కొంత దాచుకోవాలని వాళ్ళకే అనిపించేసింది. అందుకనే నిజంగా మన కళ్ళు దైవికమైనటువంటి కళ్ళల్లాగా ఉంటే చాలా మంచిది. మన కళ్ళుని కూడా మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. నాయన మా నడినెత్తి నుంచి అరికాలు వరకు నీ రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరించండి ప్రభా. కొంతమంది కళ్ళు చెడ్డవే అని మాట్లాడుతుంటారు, కొంతమంది కళ్ళు అసూయ కళ్ళు, కొంతమంది కళ్ళు ద్వేషం చిమ్మేటువంటి కళ్ళు, కొంతమంది ఈర్ష్యతో చూస్తుంటారు. ఎవరైనా వాళ్ళకి పిల్లలు లేరు, ఇంకొకరి పిల్లలు బాగుంటే ఈర్ష్యతో అసూయతో వాళ్ళని చూస్తూ ఉంటారు. ఎవరైనా మంచిగా తయారైస్తే ఈర్ష్య అసూయతో చూస్తూ ఉంటారు. మనకంటే ఇంకోళ్ళు బాగుపడి మంచిగా ఉంటే మన కళ్ళు ఇంకా కళ్ళు కుట్టేస్తున్నాయి అంటుంటారు కదా, విన్నారా ఈ మాటలు? బైబిల్లో కళ్ళు గురించి చాలా 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 పెద్ద సబ్జెక్టే ఉంది, చాలా పెద్ద సబ్జెక్టే ఉంది. కాబట్టి మనం మన కళ్ళును ఒకటి జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన నోరు, రెండు ఉన్నాయి. గెహజీ దగ్గర చాలా అబద్ధాలు మాట్లాడేశాడండి. చాలా అబద్ధాలు మాట్లాడేసిన తర్వాత మరి ఎలా దాచుకున్నాడో, నెత్తి మీద ఎంత పెట్టుకుని పోయాడో, ఎక్కడ దాచేశాడో ఆతృత అలా ఉంటుంది. మామూలుగా అయితే ఏదైనా కూరగాయల బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళమంటే నేను మోయగలను ఏంటి అంటారు. అదే అన్ని బట్టలు కొనిచ్చేమనండి చేతికి. షాపింగ్ నుంచి నెత్తి మీద పెట్టుకుని ఆటో దిగి దాన్ని ఈడ్చుకున్నాను ఇంట్లోకి వెళ్ళిపోతాం. కూరగాయలు అక్కడ ఉంటే ఆయన వచ్చే వరకు ఆగి, నేను తేలేను కదా, నేను మొయ్యలేను కదా, నువ్వు తేవాలి కదా, కూరగాయలు బయట ఉన్నాయి. అమ్మో, ఇవన్నీ మరి నిజమే కదండి. ఎన్ని బ్యాగులు మోసేస్తామో షాపింగ్కి వెళితే. సేమే మరి ఆయన ఎలా మోసపోయాడో తెలియదు, కానీ అప్పుడేమీ సుకుమారుడుగా లేడు, తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ నిలవబడ్డాడండి అక్కడ. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఏమనుకుంటున్నాడంటే ఎలీషా ఆయన గురించి, మనం కూడా చాలాసార్లు ఇలా అనుకుంటాం. ఒకసారి ఆ షూనేమీరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, ఈ షూనేమీరాలు మనకి ఎంత ఆతిథ్యం ఇచ్చింది కదా, ఎంత ఫేవర్ చేసింది కదా, ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఎంత బాగా చూసుకుంది కదా ఆవిడ, అసలు ఆవిడకి ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయేమో, అవసరతలు ఉన్నాయేమో కొంచెం కనుక్కొని చెప్పు అన్నాడు తప్ప ఆత్మలో ఆయనకేం తెలియలేదు కదా. ఇప్పుడు తెలియదు అనుకున్నాడు ఆయన. చూసారా, అవసరం లేకపోతే చెప్పడు దేవుడు, అవసరమైతే ఎందుకు చెప్పడు. ఇది ఈయన అదే అనుకున్నాడు అనమాట. అనుకుని అది తెలియలేదు కాబట్టి ఇది తెలియదు అంతే పాస్టర్ గారికి అనుకున్నాడు. అది తెలియలేదు కదా, నన్నే అడిగాడు కదా, వాళ్ళకేంటి ప్రాబ్లం, వీళ్ళకేంటి ప్రాబ్లం, వాళ్ళేంటంట వచ్చారు కనుక్కున్నావా, రిక్వెస్ట్ ఏంటి అని నన్నే కదా అడుగుతాడు. కాబట్టి ఈయనకి తెలియదు అనుకుని సేమ్ చెప్పేసాడు, ఎక్కడికి వెళ్ళింది, నేను ఇక్కడే ఉన్నానయ్యా అని చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు, నా ఆత్మ నీతో పాటు రాలేదా? అది చదువుదాం, నేను అలా కథలా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను నేను. చూడండి 23 నుంచి చదువుతున్నాను. పోనీ 22 నుంచి బాగుంటుంది కదా, చదువుతున్నాను వినండి. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక, చూడండి ఎఫ్రాయిమేనా చెప్పాను మీకు, యవనసులు 2 ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బ్రతిమలాడి, చూడండి బ్రతిమలాడి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలని, చిప్పుళ్లాగా మన మార్కెట్ సంచులు కాదు, సంచులంటే అవి అంటే పెద్ద పెద్దవి ఉంటాయి వాళ్ళ దగ్గర కదా. తన పనివారితో 2 మీద వాటిని వేయగా, 2 మీద తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి, అతని ఇంట్లో పెట్టేసుకున్నాడండి. వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికీ పోలేదనను. అబ్బా చూడండి, అసలు ఇక్కడికే వాష్రూమ్కి వెళ్ళానని కూడా అనట్లేదు, ఆయన అబద్ధాల్లో పండిపోయాడు. అట్లీస్ట్ జస్ట్ అలా వాష్రూమ్కి వెళ్ళానండి అని కూడా అనట్లేదు. ఎంతసేపు పట్టుంటుందో కదా అక్కడికి వెళ్ళొచ్చేటప్పటికి. ఇన్నిసార్లు ఈ యజమానుడు పిలిచుంటాడేమో అని కూడా భయం లేదు. అబద్ధంకి అలా వచ్చేస్తుంది అంత అవలేలుగా. కొంతమందికి తిప్పులో ఉంటుంది ఇక్కడ, అసలు ట్రైనింగ్ అక్కర్లేదు, ఏ ట్రైనింగ్ అక్కర్లేదు, అసలు అవసరం లేదు అబద్ధం ఆడాల్సిన అవసరం, కానీ అబద్ధాలు చెప్పేస్తుంటారండి. ఇలాంటి వాళ్ళు చాలామందిని చూస్తాం. ఎందుకు అలా చెప్పింది, అవసరం లేదు కదా అని అనిపిస్తుంది అనమాట నాకు. అసలు అవసరం లేనిదే అబద్ధాలు చెప్పేస్తున్నారేంటి అనిపిస్తుంది. కాబట్టి సరే ఈయన అలా చెప్పేశాడు. ఇక్కడ ఉందన్నమాట, ఆయన టిప్ మీద ఉంది అబద్ధం చెప్పేశాడు. ఏమన్నాడు,
ఎక్కడికి వెళ్ళలేదండి అని చెప్పగా, నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఈ మాటలన్నీ ఎందుకు రాశాడు ఈయన అంటే, ఆ 2 మణుగుల వెండితో ఇన్ని కొనుక్కోవచ్చు. ఈయన ఆలోచన అన్నమాట అది. దాసదాసీలు, ఎడ్లు, ఒలీవ చెట్లు, తోటలు, పొలము ఇవన్నీ కొనుక్కోవచ్చు ఆ 2 మణుగులతోననేది అయ్యగారి యొక్క ఆలోచన. ఇప్పుడు ఏమేమి కొనుక్కోవాలి, ఎక్కడ ఫ్లాట్ కొనాలి, ఎక్కడ అపార్ట్మెంట్ కొనాలి, ఎక్కడ సైట్ కొనాలి అని అనుకుంటూ వచ్చాడు అనమాట. ఇప్పుడు ఇవన్నీ చెప్పేశాడు ఎలీషా చెప్పేసి చక్కగా అవన్నీ, ఈ ద్రవ్యము, అసలు వస్త్రములు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు, చూడండి ఇవన్నీ కొనుక్కోవచ్చు అని అనుకునే ఆలోచన ఆయన ఆలోచనని కూడా చెప్పేసి ఇవన్నీ సంపాదించుకున్నట్టుగా ఇప్పుడు సమయమా? మన పని వేరే, నీ జాబ్ నా జాబ్ వేరే. దేశాన్ని శాసించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నా తర్వాత నువ్వు ఒక మంచి కేడర్లో నా దండాన్ని పట్టుకుని ఏలాలి. నువ్వు ఇజ్రాయిలీలో ప్రవక్త అంటే అది ఎంత గొప్పతనం. అగ్ని రథాల మీద వెళ్ళాడు నా ముందు నా యొక్క యజమానుడు. తర్వాత నువ్వు జీవము కలిగిన దేవుని సేవకుడికి మనం పరిచారకులము. ఇప్పుడు ఇవన్నీ సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా అని అడిగాడు ఆయన. అడిగి ఇంక వెంటనే రెమెడీ లేదు, ఇంక వెంటనే సొల్యూషన్ లేదు, ఎక్స్క్యూజ్ లేదు. అతను పోను అక్కడైనా అబద్ధం చెప్పకుండా చెప్పుంటే ఏమైనా జరుగునేమో మరి నాకు తెలియదు. కానీ ఇంక ఎక్స్క్యూజ్ అంటే లేదని అర్థం. వెరీ నెక్స్ట్ పాయింట్లోనే సమయమా అని వెంటనే, కాబట్టి నయమానుకు కలిగిన వెంటనే అనేసాడు. ఇంక ఆయన నోటుతో ఇంకా ఆగలేదు ఆయనకి. ఇది సమయమా అని ఇంకా ఆగలేదు, ఆయనకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుంచి ఇంకా ఊర్లో ఉండడానికి వీల్లేదు. అస్సలు ఇంకా బైబిల్ ముట్టుకోవడానికి వీల్లేదు, అసలు టచ్ చేయడానికి వీల్లేదు. ఇంకా సేవకుడి దగ్గరికి రావడమే మామూలు. ఇంకా ఏ మనుషుల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక అతనికే కాదట, అతని కుటుంబానికి కూడా. ఈయన ఒక్కడే కాదంట, భార్య బిడ్డలు, వాళ్ళందరూ భార్య బిడ్డలు కలిగిన వాళ్ళు ఉన్నారు సేవకులు ఈయన దగ్గర. అందుకని కుటుంబం అన్నాడు ఆయన. అంటే నీకును నీ సంతతి అనేసాడు. అందుకనే సంతతి అన్నాడు కదా. అక్కడ కూడా ఒక విధవరాలు, తన భర్త, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది. ఆయన బైబిల్ కాలేజీలో స్టూడెంట్. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య అని రాసి ఉంటుంది. అలా అన్నమాట. ఈయనకి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, నోవే ఇంక ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఈరోజే కాదు, సర్వకాలము, జనరేషన్ వైజ్ నీకు అనారోగ్యాలు ఉంటాయి అన్నాడు. ఇప్పుడు నేను ఇందాక ఒక డాక్టర్ గారి గురించి చెప్పానే, ఆ డాక్టర్ గారికట వాళ్ళ నాన్నగారు అదే ఏజ్లో పెరాలసిస్ అంట, మళ్ళీ ఈయనకి ఇదే ఏజ్లో పెరాలసిస్. దాన్ని బ్రేక్ చేయగలవాడు ఎవడు? దేవుడు తప్ప. వాళ్ళకి నాకు వద్దని తోసేస్తున్నారు దేవుణ్ణి. ఎందుకో సంతతి వారికి, నీకును తర్వాత నీ కొడుకు వస్తుంది, నువ్వు ఇప్పుడు తోసేయొద్దు. అతను తెలియదు అతనికి. ఒక్క మాట చెప్పడానికి అసలు సెలవు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమన్నా పర్లేదు, నేను వస్తానని చెప్పాను నేను. అబ్బాయి అస్సలు వద్దనింది ఆవిడే. అంటే ఇంకా సంతతి జనరేషన్ వైజ్ వెళ్ళిపోతుంది అంతే. అది ఇంకా ఇదిగో వెళ్ళిపోతుంది ఇక్కడ. అదే వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత అక్కడ నయమానికి ఏదైతే విడిచిపెట్టిందో అది ఇంకా ఇక్కడే ఉంది, యోర్దాన్లోనే. అది బ్యాక్ వచ్చేయమ్మా అన్నాడు, ఇటువైపు వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డల, మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు? మన నోరు, మన కళ్ళు, మనం ఏ పొజిషన్లో ఉన్నామో, మనకి దేవుడు ఏ ఆధిక్యత ఇచ్చాడు, ఇది చాలా ముఖ్యం కదా. ఇక్కడ కూర్చున్న మీరు అందరికీ ఏ ఆధిక్యతలు ఇచ్చాడో దేవుడు మామూలు విషయం కాదు. మనం ఇక్కడ కూర్చున్నామంటే మనకి దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక ఇచ్చాడు, ఆధిక్యత ఇచ్చాడు. ఇది కోల్పోకూడదు మనం ఈరోజు. అనారోగ్యాలు అనేవి అవిధేయతల ద్వారా తెచ్చుకుంటారు అనేక మంది. ఈ అవిధేయతలన్నిటి నుంచి కూడా దేవుడు వాళ్ళందరినీ విడిపించాలి. ఈరోజు ఒకవేళ చెక్ చేసుకోండి, వాక్యం వింటున్న మీరు కూడా. ఇలాంటి ఒక ఆవిడ ఎవరో మనకి బిఫోర్ వీక్ మెసేజ్ పెట్టారు, గుర్తుందా? నేను అబద్ధం ఆడుట ద్వారా నా జీవితంలోనికి ఫిట్స్ అనే రోగం వచ్చింది. విజయ ఏదో పేరు నేను మర్చిపోయాను. ఫిట్స్ అనేటువంటి రోగం వచ్చింది. నేను అబద్ధం ఆడాను, ఒప్పుకుంటున్నాను, దాని నుంచి నన్ను విడిపించండి, ఇది నాకు వదిలిపోవడం లేదు అని రాసింది ఆవిడ. అంతే కదా. ఈరోజు అది కరెక్ట్గా సూట్ అయిపోయింది కదా. ఆ ఫిట్స్ అనేది కూడా గొప్ప రోగమే కదా, పెద్ద రోగం అది. ఆవిడ గ్రహించింది, నేను అబద్ధం ఆడడం ద్వారా నాకు వచ్చింది అని. కాబట్టి ఈరోజు రకరకాల రోగాలు అబద్ధములు ఆడుట ద్వారా ఒకవేళ మన శరీరాల్లోనికి వచ్చాయేమో, వినుచున్న వారి శరీరాల్లోనికి వచ్చాయేమో. కన్ఫెస్ చేసుకుందాం, మన కళ్ళుని మన నోటిని భద్రం చేసుకుందాం.
మనము దేవుని దగ్గర ప్రభువాని ఒప్పుకోలు చేసుకుందాం. మనము ఆశా నిగ్రహాన్ని ఇవ్వమని అడుగుదాం దేవుని సన్నిధిలో. చిన్న పాఠమే కానీ గొప్ప పాఠం ఇది నా దృష్టిలో. నాయనా, ఈ మాటల్లో నాయన నిజంగా మీరుండి మాతో మాట్లాడారు, మీకు వందనాలు. బలమైన కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యాలు జరిగించండి, సూచక్రియలు జరిగించండి, మహత్ కార్యాలు జరిగించండి, ఆత్మ కార్యాలు జరిగించండి. దేవ, వినుచున్న వారందరినీ ఒక్కసారి దర్శించండి ప్రభువా. ఎవరెవరు ఏ అవిధేయతల ద్వారా తెచ్చుకున్నారో ఆ రోగాలు యేసునామములో పారిపోవునుగాక. ఏ అవిధేయతల ద్వారా రోగాలు వారి ఇంట్లోనికి వెళ్ళాయో యేసునామములో ఆ రోగములన్నీ బయటికి పారిపోవునుగాక. ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నీ గాయపడిన కరాన్ని వారి మీద చాపండి. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామంలో కలుగునుగాక. దేవా, ఎంతమంది అయితే మాకు రిక్వెస్ట్లు పెట్టారో అవి లాస్ట్ వీక్, బిఫోర్ వీక్ మేము పేర్లు ఉచ్చరించి చేసినవే, వారందరినీ మరలా నీ పాదాల దగ్గర తెస్తున్నాను. ఇదిగో చెవులు వినిపించకపోవడం ద్వారా ఆ కుమారుడు ఎంత బాధపడుతున్నాడని రిక్వెస్ట్ ఉందో, మిగతావన్నీ లాస్ట్ వీక్, బిఫోర్ వీక్ నేను చేసిన వారే, వాళ్ళందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. అయా, వారు ఏకీభవిస్తే, వారి ప్రార్థన నాయన ప్రార్థనలో వారు ఏకీభవిస్తే, ఆ ప్రార్థనలో ఉండగా వాళ్ళ వాటర్ తీసుకొని తాగి వారు విశ్వాసముతో నాయన వాళ్ళు పొందుకుంటే ఇప్పుడే స్వస్థతలు వారికి కలుగునగాక. ఇప్పుడే స్వస్థతలు వారికి కలుగునగాక. నజరేయుడైన యేసు నామములో స్వస్థత వారికి వచ్చునుగాక. ఎందరైతే మా ప్రేయర్ రిక్వెస్ట్ల కింద నాయన మెసేజెస్ కింద రిక్వెస్ట్లు పంపించారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచమని, కూడివన్న మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు మా నోటిని, మా కంటిని మేము సరి చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆశించి నాయన మేము పోగొట్టుకున్న ప్రతిదాన్ని బట్టి క్షమించమని అడుగుచున్నాం. ఆ రోజు క్షమించమని అడిగితే మీరు ఏం చేసేవారో నాకు తెలియదు. ఎలీషా ఏం చేసేవాడో. నీవైతే కృపగల దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. మరొకసారి అయ్యా, మేము దేనిని చూసి, ఇతరుల ఆస్తిని చూసి, ఇతరుల డబ్బును చూసి, ఇతరుల యొక్క దేవా నా తండ్రి బ్యాంక్ బ్యాలెన్సులు చూసి మేము ఆశించి చెడిపోయిన వారముగా ఉండకుండా ప్రభువా, దేవా మమ్మల్ని బాగు చేయండి ప్రభువా. ఇంత బ్రతికి అయా నా తండ్రి నశించిపోవటం మాకు ఇష్టం లేదు. ప్రతి రోగము యేసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నమ్మకస్తులముగా అంతం వరకు ఉండే భాగ్యం మాకు, వినుచున్న వారందరికీ దయచేయమని నాయన మరొకసారి శరీర స్వస్థతలు దయచేయమని, ఆత్మీయ స్వస్థతలు, ఆర్థిక స్వస్థతలు, మానసిక స్వస్థతలు వారందరికీ కలుగునుగాక. స్వస్థతలు శీఘ్రముగా కలుగునుగాక. నాయనా, నీ కృపగల హస్తానికి మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. నాయన, లాస్ట్ వీక్, బిఫోర్ వీక్లో మేము చేసిన స్వస్థతా ప్రార్థనల విషయంలో స్వస్థపరిచినందుకు వందనాలు, అమృతను ముట్టినందుకు వందనాలు. ఇంకా అనేక మంది వారికి మేము హీల్డ్ అని పెట్టారు ప్రభా, మేము స్వస్థపరచబడ్డామని పెట్టారు ప్రభా, మేము బాగయ్యామని పెట్టారు ప్రభా. వారందరినీ బట్టి వందనాలయ్యా. దేవా, కూర్చున్న మాలో అనేకులు స్వస్థ పొందుకున్నారు, వారిని బట్టి వందనాలు. దేవా, నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సమస్తాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.